జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరియు సినీ వర్గాలకు కొంత ఆందోళన కలిగించే వార్త ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవరా ప్రాజెక్ట్ లోని రెండవ భాగం దేవరా పార్ట్ 2 నిలిపివేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ రూమర్లకు ప్రధాన కారణం ఇటీవల విడుదలైన దేవరా పార్ట్ 1 చిత్రానికి లభించిన మిశ్రమ స్పందన. మొదటి భాగంపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ కొంతమంది విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి ఇది అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 కోసం సిద్ధం చేసిన కొత్త స్క్రిప్ట్ జూనియర్ ఎన్టీఆర్ కు అసంతృప్తి కలిగించిందని టాక్. పార్ట్ 1 ఫలితం దృష్ట్యా పార్ట్ 2 స్క్రిప్ట్ పై ఎన్టీఆర్ మరింత ఎక్కువ శ్రద్ధ వహించారని తెలుస్తుంది. దీంతో కొరటాల శివ అందించిన లేటెస్ట్ డ్రాఫ్ట్స్ లో కొన్ని మార్పులు చేయాలని ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తుంది. డ్రాఫ్ట్ పూర్తిగా తిరస్కరించబడకపోయినా కథలో మార్పులు అవసరమని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ పుకార్లపై దేవరా చిత్రం యూనిట్ కానీ ఎన్టీఆర్ కానీ దర్శకుడు కొరటాల శివ కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మనకు తెలిసిన పెద్ద బడ్జెట్ సినిమాలో ముఖ్యంగా 2 భాగాలుగా విడుదలయ్యే చిత్రాల్లో స్క్రిప్ట్ విషయంలో చివరి నిమిషంలో మార్పులు చేయడం అనేది సర్వసాధారణం. పార్ట్ 1 ఫలితానికి పరిగణలో తీసుకొని పార్ట్ 2 మరింత పకడ్బందీగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడానికి మేకర్స్ సమయం తీసుకుంటున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించినప్పటికీ దేవరా పార్ట్ 2 నిలిచిపోయే అవకాశం లేదని, అయితే స్క్రిప్ట్ కు మరింత పదును పెట్టడానికి కొంత ఆలస్యం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఊహాగానాలను కేవలం రూమర్స్ గానే పరిగణించవచ్చు.